చైనా ఏ క్షణమైనా సరే తైవాన్ దీవిని తమలో కలిపేసుకుంటామని ప్రకటన విడుదల చేసింది. దానికి అన్ని విధాలుగా మాకు హక్కులు ఉన్నాయి, అది మా భూభాగమే. ఒకవేళ బయటి శక్తులు ఎవరైనా సరే అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా అడ్డుకునే శక్తి మాకు ఉంది అని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే 130 బాంబర్ విమానాలు, అలాగే 14 మిలిటరీ వార్డులు, 8 ఇతర షిప్పులు కనిపించాయని తైవాన్ అయితే తెలిపింది. చైనాకు చెందిన 90 విమానాలు జలసంధిలోని తైవాన్ గగనతల రక్షణ జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ అయితే ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా బెలూన్ కూడా సంచరించిందని తెలిపింది. అలాగే చైనాకు చెందినటువంటి పీపుల్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇదే ప్రకటన విడుదల చేసింది. మేము ఏ క్షణమైనా సరే తైవాన్ని కలిపేసుకుంటాం, స్వాధీనపరుచుకుంటాం, అది మా దేశంలో భాగం అని ఇప్పటికే చైనా ప్రభుత్వం ప్రకటించింది. చైనా లిబరేషన్ ఆర్మీ కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. ఇప్పుడు దీని గురించి అమెరికా ఏమొచ్చేసి తైవాన్కి దాదాపు 1,00,000 కోట్ల విలువైనటువంటి ఆయుధాలు కూడా అమ్మడానికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అందుకే బయట వాళ్ళు ఎవరైనా సహకారం చేస్తే వాళ్ళను కూడా తుదిముట్టడిస్తామని చైనా ప్రకటించింది. అంటే అమెరికాను ఉద్దేశించి. అమెరికా మాత్రం మేము అమ్ముతామని చెప్తుంది. తైవాన్ కూడా మేము వాళ్ళ దగ్గర కొంటాం, మా ప్రాదేశిక ప్రాంతంపై ఎవరైనా దాడి చేయాలని చూస్తే మేము కూడా ఊరుకోము, మేము కూడా దాడి చేస్తాము, అదే రీతిలో దాడి చేస్తామంటూ ఇప్పుడు తైవాన్ కూడా అదే విధంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు బయట దేశాలు కూడా తైవాన్కి సపోర్ట్ చేయడం వల్ల చైనా ఇప్పుడు ఏం చేస్తుంది, తైవాన్ని తొందరలోనే కలిపేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. లేకపోతే ఇతర శక్తులు ఎక్కువైపోతే తైవాన్ తన భూభాగంలో కలవకపోతే మిగతా ఉన్నటువంటి అందరూ కూడా భయపడరు. ఎందుకంటే చైనా ఇప్పుడు మన దేశంతో పాటు అనేక ప్రాంతాలను కలిపేసుకోవాలని చూస్తుంది. రష్యాకు చెందినటువంటి దీవులు కూడా తనవే అని మొన్న ఒక మ్యాప్ విడుదల చేసింది. ఒకవైపు భారత్ తోటి, మరొక వైపు రష్యా, మరొక వైపు ఏమొచ్చేసి తైవాన్, మయన్మార్, ఇలా అన్ని దేశాల్లో ఉన్నటువంటి భూభాగాన్ని ఇది కలిపేసుకుంటది అన్నమాట.